అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ గా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్ తో ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ వీడియోస్ తో ముందుకైతే వస్తాయి. లైక్ చేయకుండా టాపిక్ లైక్ అయితే వెళ్ళిపోదాం. రాజస్థాన్ రాయల్స్ క్వాలిఫైర్ 2లో గుజరాత్ టైటన్స్ తో అయితే ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత రియన్ పరాగ్ కెప్టెన్ కెప్టెన్ కొన్ని కౌంట్రవర్సీ స్టేట్మెంట్స్ అయితే ఇచ్చినాడు. కుమార్ సంగక్కర ఆర్ఆర్ హెడ్ కోచ్కి అయితే కోపం అయితే వచ్చేసింది. రియన్ పరాగ్ స్టేట్మెంట్స్కి అయితే స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చాడు. ఎప్పుడు ఇలా జరిగిందో చాలామంది అనుకున్నది ఏమంటే, ఓహో, రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజ్మెంట్లో ఈ టీంలో కెప్టెన్ రియన్ పరాగ్ తర్వాత హెడ్ కోచ్ కుమార్ సంగక్కరకి పడతా ఉండదు, వీళ్ళ మధ్య గొడవలు ఏమో ఉన్నాయని చాలామంది అయితే అనుకునింది. అందుకే ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు రియన్ పరాగ్ అంటే మేము ఇంతవరకు వచ్చిండేది ఎంతో గ్రేటు, మేము ఈ సీజన్లో ప్లేఆఫ్స్లోకి వస్తాము అని అనుకునే లేదు, ఇంతవరకు వచ్చిండేది ఎంతో గ్రేటు. అది కాకుండా మా టీంలో ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ లేరు అని రియన్ పరాగ్ అయితే స్టేట్మెంట్ అయితే ఇచ్చినాడు. కుమార్ సంగక్కరకి ఎక్కడో కాలింది. ఐపీఎల్ 2026 సీజన్లో ప్లేఆఫ్స్లో ఆడతాము అనే నమ్మకంతోనే బరిలోకి దిగాము. ప్లేఆఫ్స్లో ఆడతాము అని మాకు తెలుసు. చాలామంది రియన్ పరాగ్ ఫస్ట్ టైం కెప్టెన్సీ చేస్తున్నాడు కాబట్టి రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్కి వెళ్ళదు అని అయితే చాలా మంది అయితే అనుకున్నారంట. కానీ ఆర్ఆర్ టీమ్ మేనేజ్మెంట్ అయితే కుండ బద్దలు కొట్టే ప్లేఆఫ్స్లోకి వెళ్తాము అని అనుకుందంట అని కుమార్ సంగక్కర ఆర్ఆర్ హెడ్ కోచ్ అయితే చెప్పాడు. అవును, ఇప్పుడు ఆర్ఆర్ టీంలో చాలా మంది ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ అయితే లేరు. అయినా కూడా ఆర్ఆర్ టీంలో అందరి ప్లేయర్స్ అంతా గెలవాలనే కసితో ఆడారు. ఇక్కడ ఎక్స్పీరియన్స్తో ఏం పని? ఇక్కడ ప్లేయర్స్ ఎక్స్పీరియన్స్ పెద్ద మ్యాటర్ ఏం కాదు. గెలవాలనే కసి ఉంది కాబట్టి కసితో ఆడారు, ప్లేయర్స్కి అయితే వచ్చారు. ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ మ్యాటర్ కాదు. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ ఏజ్ చాలా చిన్నది, ఎక్స్పీరియన్స్ లేదు. కానీ వైభవ్ సూర్యవంశీని కొనేటప్పుడే ఆర్ఆర్ టీమ్ మేనేజ్మెంట్ అయితే డిసైడ్ అయితే చేసిందంట, వైభవ్ సూర్యవంశీని ప్లేయింగ్ 11లో ఆడించాలని అప్పుడే డిసైడ్ అయితే చేసిందంట ఆర్ఆర్ టీమ్ మేనేజ్మెంట్ అని. కుమార్ సంగక్కర్ ఆర్ఆర్ హెడ్ కోచ్ అయితే ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ మ్యాటర్ కానే కాదు అని చెప్పాడు. అది కాకుండా రియన్ పరాగ్ కెప్టెన్సీని కూడా పొగిడాడు. ఎవరు? కుమార్ సంగక్కర. అంటే ఇప్పుడు ఫస్ట్ టైం కెప్టెన్సీ చేశాడు, చాలా బాగా చేశాడు. నిజంగా నేను ఇలా చేస్తాడు రియన్ పరాగ్ కెప్టెన్సీని అయితే నేను అనుకోలేదు. చాలా అద్దరిపోయే డెసిషన్స్ అయితే తీసుకున్నాడు. ఫస్ట్ సీజన్నే కెప్టెన్గా చాలా మంచి డెసిషన్ తీసుకున్నాడు, చాలా సక్సెస్ అయ్యాడు. ఇక ఫ్యూచర్లో కూడా రియన్ పరాగ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నానని ఆర్ఆర్ హెడ్ కోచ్, రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ కుమార్ సంగక్కర్ ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. ఇది జరిగిండేది. అవునా కదా? దీని గురించి మీరేమనుకుంటారు? కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.